వెనకటికి ఎండాకాలంలో అమ్మలక్కలు బయట అడుగు పెడితే నీళ్ళ బాటిలు పక్క తీసుకుపోతుండే. ఒకవేళ యాది మర్చితే ఇక ఇంట్లోన్న పిల్లలు అమ్మ నీళ్ళ బాటిలు అని యాది చేసేటోళ్ళు, దగ్గరికి పోయి ఇక బాటిల్ ఇచ్చేటోళ్ళు. మరి ఇప్పుడు చిటపట ఎండలు కొడుతున్న అమ్మలక్కలు నీళ్ళ బాటిల్ అన్నా మర్చిపోతున్నారు కానీ ఆధార్ కార్డులు అస్సలు మరుస్తలేరు. ఇక ఎందుకంటే పిరి బస్సుల పిరి టికెట్ కావాలంటే ఆధార్ కార్డు పక్కా కావాలి. మరి ఒక అక్క యాది మరవకుండా బస్సు ఎక్కిందంట. మరి ఆధార్ కార్డు తీసుకుపోయినా మరి ఎందుకు లొల్లైతుందో చూద్దాం పాండి. తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిగున్నది అని చెప్పి చాలా మంది మస్తు మెచ్చుకున్నారు. మా ఆంధ్ర ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం ఎందుకు ఉండొద్దు అని చెప్పి ఆంధ్ర సర్కారు ఉచిత బస్సు షురూ చేసింది. ఇక షురూ చేసిన సంది ఎట్లున్నదంటే అంత మంచిగానే ఉన్నది కానీ ఇటు మన తెలంగాణలో కొట్లాటలైనట్టు అటు ఆంధ్రలో గుట్ట లొల్లిలు బాగానే అయినాయి బస్సులలో అక్కలకు నడుమ. ఇక కొన్ని జాగాలలో అయితే కండక్టర్లకు నడుమ ప్రయాణికులకు నడుమ లొల్లిలు బాగానే అయినాయి. ఇక మరి గిప్పుడేం లొల్లి అయ్యిందంటారా? విజయవాడ నుండి వీసన్న పోయే బస్సులా ఇద్దరు అక్కలు ఎక్కిండ్రు. గన్లా గీ అక్క గుట్టున్నది. ఇద్దరికంటే 2 ఆధార్ కార్డులు చూపెట్టాలి కదా. అక్కనేమో తీసి 3 ఆధార్ కార్డులు చూపించిందంట. అగో ఇద్దరున్నారు, చూస్తేనేమో 3 ఆధార్ కార్డులు ఉన్నాయి. గిదేం పద్ధతి అమ్మా, గిదేం లెక్కమ్మా, మాకు దినం గిదే పాతున్నది, ఎవరితోనో ఒకరితోనే అని చెప్పి కండక్టర్ అమ్మ జర గరం అయ్యిందట. ఇక ఇంకేమున్నది, అమ్మో నన్ను గంత మాట అంటావు, నన్ను గట్ల అంటావు అని చెప్పి సీదా చెంప మీద కొట్టిందంట కండక్టర్ అక్కను. ఇక ఇంకేమున్నది, బస్సు డ్రైవర్ అన్న సీదా పోలీస్ స్టేషన్కి వచ్చిండు గదే బస్సులా. ఇక బస్ ఆపి ఈ చెంప మీద కొట్టిన అక్క మీద కేసు పెట్టిండ్రు. ఈ అక్క చెప్తున్నది ఇనుండ్రి. ఏంటంటే అన్నారేంటండి, 3 పాప స్కూల్లో ఉంది మా 2 సార్ అంటే ఏంటి నువ్వు 3 ఇచ్చావేంటి ఏంటి అనేసరికి నీకు కొట్టాను సార్. కొట్టలేదు ఏమి అంటాను తప్ప సార్? నన్ను ఎందుకన్నా ఏమైనా పెళ్ళా అన్నా, నీ మొగుడికి నువ్వు అన్నం పెడుతున్నావో లేదో, నీ మొగుడు నీకు ఎదుగుతున్నాడో లేదో, ఈ మాటలన్నీ ఎందుకు సార్ నా మొగుడు జోలి? వాళ్ళు 3 కార్డులు తీస్తారండి, ఆధార్ కార్డులు. ఎవరైతే ముగ్గురు ఎవరండి, ఇద్దరు అన్న 3 ఎందుకు ఇచ్చామంటే అట్లా అలా అయ్యేసరికి ఇద్దరుంటే 3 ఎందుకు కార్డులు ఇస్తారమ్మా, ఏమంటే నన్ను ఏమంటావని కొట్టి కబల్ చెప్పు తీసి కొట్టపోయిందండి. దెబ్బ వేసి మళ్ళీ చెప్పు తీయిపోయింది, పక్కన లాక్కుంది. ఇక ఇక్కడ స్టేషన్ తీసుకొచ్చి కేసు పెట్టారు. ఎక్కడికి వెళ్తాను సర్వీసు? విజయవాడ నుంచి విస్తానపేట సిటీ టెర్మినల్ 308 సర్వీస్ నెంబర్. మీ పేరండి? జి శ్రీనివాసరావు. విన్నారు కదా, నన్ను గంత మాట అన్నది గందుకే నేను కొట్టినా అనవచ్చే. ఇక బస్సు డ్రైవర్ అన్న కూడా గిదే ముచ్చట చెప్పిండు. అయినా కోపం ఉంటే జర నిమ్మలంగా ఉండాలి కానీ డైరెక్ట్ నడమ కండక్టర్ అమ్మను కొట్టుడు ఏందో ఏమో. గీ పిరి బస్సు దిక్కెళ్ళి అక్కలకు నడమనే లొల్లిలు పెరిగిపోయినాయి అని చెప్పి అంటున్నారు. మళ్ళా గీ ముచ్చట ఇరుకైనోళ్ళు.